హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. వెజ్ మంచూరియా ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మనం ఎప్పుడు రెస్టారెంట్‌కెళ్ళినా ఈ ఐటెమ్‌ని ట్రై చేయకుండా అస్సలు ఉండలేం కదా! సో, ఇంకెందుకు ఆలస్యం, ఎంతో ఈజీగా, టేస్టీగా ఎలాంటి సాసులు వాడకుండా ఇంట్లోనే ఈ టేస్టీ వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు క్యాబేజీ తురుమును ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకుంటున్నాను. అందులోనే హాఫ్ కప్పు క్యారెట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కావాలంటే సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇందులోకి మనం 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ని, 1 స్పూన్ మైదాని, అలాగే హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని, పావు చెంచా సాల్ట్‌ని, అలాగే 1 స్పూన్ షుగరు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీలో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం దాన్ని వాటర్ తీసేసి యాడ్ చేసుకోండి. సో దట్ మనకు కన్సిస్టెన్సీ అనేది మంచిగా వస్తుంది. అలాగే కొంచెం లూజ్ అయిందంటే మనం ఇందులోకి ఒక 2 స్పూన్స్ మన కన్సిస్టెన్సీని బట్టి 1 ఆర్ 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం రైస్ ఫ్లోర్‌నే వాడుతున్నాను. ఎందుకంటే కొంచెం బ్యాటర్ అనేది కొంచెం లూజ్ ఉంది కాబట్టి నేను చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా కొన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మంచూరియా బాల్స్ అనేవి. ఇలా అన్నీ బాగా మీడియం సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి బాల్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని వేయగానే కదపకుండా కొద్దిసేపు అలా రెస్ట్ ఇచ్చేసి తర్వాత మెల్లగా టర్న్ చేసుకోవాలి. ఈ సైజ్ కొంచెం చిన్నగా చేసుకోవడం వల్ల తినడానికి వీలుగా ఉంటుంది. అందుకని మనం బాల్స్ అనేవి చిన్నగా తయారు చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ బ్యాచ్ని కూడా వేసేసుకొని మొత్తం అన్నీ ఇలా బాగా ఫ్రై చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు సాస్ కోసం మనం సోయా సాస్ అలాంటివి ఏమీ వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం అనుకున్నాం కదా! దానికోసం ఒక 4 to 5 టమాటోస్ని, అలాగే 3 to 4 గార్లిక్ని, హాఫ్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం మంచి ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మంచూరియా చేయడానికి ఒక కడాయి తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకో బౌల్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఇలా లూజ్ బ్యాటర్ లాగా మనం రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని అంతటిని కూడా మనం టమాటో ప్యూరీ మిశ్రమం ఉంది కదా, అందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కొంచెం కారాన్ని, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా టాస్ చేసుకోవాలి. ఇదంతా కూడా హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీన్ని టాస్ చేసుకోవాలి. మనం ఈ గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా, సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ లాంటి మంచూరియాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాంటి సాసులు వాడకుండా. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా తింటే చాలా చాలా టేస్టీగా, మంచి రుచితో, టేస్ట్కి టేస్ట్, రుచిలో కూడా ఎలాంటి తేడా లేకుండా అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటుంది. ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఐటెంని ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Rakshita's Home Foods. Bye.